హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? పడకల మీద నుంచి లేచారా? ఎప్పుడో లేవాలండి, తెల్లవారింది కదా, 7 గంటలైంది. ఆలస్యంగా పడుకోవటం, ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటు అయిపోయింది కదా. వేకువనే ప్రార్థనతో జీవితాన్ని ప్రారంభిస్తే దినచర్యలో దీవించబడతామండి. పెందలగడే పడకు వెళ్తాం, పెందలగడే లేవటం అనేది మంచిది, ఆరోగ్యానికి మంచిది, మనసుకు మంచిదని చెబుతూనే ఉన్నారు కదా. మరి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, నైట్ డ్యూటీస్ని బట్టి, నైట్ వర్క్ని బట్టి చాలామంది దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. అయినప్పటికీ యాజ్ ఎర్లీ యాజ్ యూ క్యాన్, ఎంత వేకువ లేవగలరో అప్పుడు లేవండి. లేచిన వెంటనే మొట్టమొదట ప్రార్థనతో దినచర్య ప్రారంభించడం అభ్యాసం చేసుకోండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి నీతో ప్రారంభించాలని నీ సన్నిధిలో కనిపెడుతున్నాము. మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి ఇది మార్నింగ్ అనే చెప్పలేము, ఏ టైంలో చూసినా, ఏ సమయంతో ఏ సైతో కనెక్ట్ అయిన దినమంతా ఆ 24 hours ఏంటండి దేవుని ఆ బలాన్ని పుంజుకోగలుగుతాం. ఒక క్రమం తప్పకుండా వాక్యాన్ని వినడం, ధ్యానించడం అభ్యాసం చేసుకోండి. అది మీకు ఎంతో ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. ఇవాళ మన జీవితంలో ఎక్కువ సమయం వృధా అయిపోతుంది. ఎందులో అంటారు? నిజంగా చెప్పాలంటే మనుష్యుని ఆలోచనలు అదుపు లేకుండా పోతున్నాయండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహించగలిగిన వాడెవడు? మనం ఎలాగూ మన హృదయంలో ఎక్కువ చెడుగు వైపు మనం ఆకర్షితులమవుతాం. అది సహజంగా జరిగే క్రియ. అయితే ఒక వ్యక్తి దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకున్నప్పుడు, తన హృదయం క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు ఆ హృదయంలో నుంచి జీవజలధారలు వస్తాయి కనుక అతడు ప్రవాహంతో కొట్టుకుపోకుండా ప్రవాహానికి ఎదురుదుతాడు. అంటే అందరూ ఆలోచించినట్టు కాకుండా మనం ఆత్మానుసారంగా ఆలోచించగలుగుతాం. మన మనస్సులో ఏది ఆలోచిస్తున్నామో దాన్ని బట్టే మన బ్రతుకుంటుందండి. మన ముఖ కవళికలు కానీ, మన జీవిత విధానం కానీ, మన యొక్క జీవితంలో ప్రయోజనకత్వం కానీ, మన హృదయంలో ఎప్పుడు చూసినా వ్యతిరేకతను ఆలోచించేవారు, నెగిటివిటీ, వ్యతిరేకమైన విషయాలు, ప్రతిదానికి పెడార్థాలు తీసేవారు, తప్పైన వాటిని ఊహించుకునేవారు, వాటిని మాట్లాడుకునేవారు, వారి జీవితంలో చాలా నష్టపోతారండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, 4వ అధ్యాయం 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. వేటి మీద? ఏవి సత్యమైనవో, వాట్ ఎవర్ ఈస్ ట్రూ, సత్యమైనవి, నిజమైన వాటి మీద మీ ధ్యానం ఉంచండి. ఊహించుకోవద్దు, ఎవరో చెప్పింది వినొద్దు, అబద్ధకుడిగిన సాతాను గుసగుసలకు చోటివ్వద్దు, కొండేలకు చోటివ్వద్దు. రూమర్స్ అంటారు చూసారా? ఇవాళ సోషల్ మీడియాను మీరు దేనికి ఉపయోగిస్తున్నారు చెప్పండి? ఇవాళ సోషల్ మీడియాలో మీకు మేలు ఉంది, కీడు ఉంది, నిజమే. ఇవాళ దేవుని వాక్యం ఇంతగా మీకు అందరికీ అందించగలుగుతున్నామంటే ఆ సోషల్ మీడియా వల్లనే కలుగుతుంది. బట్ అదే సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ విషయాలు, తప్పైన విషయాలు, పాపపు విషయాలు, లోకపు విషయాలు ఎన్నో ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ ఇట్ మీరు ఏది కోరుకుంటున్నారో, ఏది చూస్ చేసుకుంటున్నారో దాన్ని మీరు బ్రోస్ చేయొచ్చు కదా. అబ్బా, ఏది ఎదురుకుండా వస్తే దాన్నే చూసుకుంటూ దాని మీదే ఆగిపోయి వాళ్ళ దినమంతా వృధాపరుచుకునే వాళ్ళు ఉన్నారండి.
ఒకటి నీ వెతుకుతుంటే చెత్తని ఇంకో చెత్త పక్కొచ్చి నిలబడద్దట. ఆ యొక్క అంటారో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో కానీ నీకు ఏది నీకు ఇంట్రెస్ట్ ఉందో దానికి తెలిసిపోతుంది. అవి నీకు అందిస్తూనే ఉంటుంది చెత్తమ్మటి చెత్త. అందుకే కొందరు సెల్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఆ చెడుగునే ఆలోచించుకుంటూ, ఆ చెడుగు మీదనే దృష్టి పెట్టుకుంటూ వారి జీవితాన్ని దారి తప్పించుకుంటున్నారు. ఏవి నిజమైనవో, ఎంత ఫేక్ న్యూస్ ఉందండి, ఎంత అబద్ధ బోధ ఉంది, ఎంత తప్పుడు బోధలు ఉన్నాయి, ఎంత నీచమైనటువంటి కార్యాలు, విమర్శించే కార్యాలు ఉన్నాయి సోషల్ మీడియాలో. అలాంటిది నీకు కనపడ్డప్పుడు నీవు అది తోసేయగలగాలి, ఎదిరించగలగాలి, తిప్పేయగలగాలి, మానేయగలగాలి. ఉందా మీకు ఆ నిగ్రహ శక్తి? మీకు మీ సెల్ ఫోన్ అదుపులో పెట్టుకోవడం చేత కాకపోతే మీ మనసు పాడైపోయేదాకా, మీ జీవితం నష్టమైపోయేదాకా వదిలేయకండి. ఏది నిజం, దేవుని వాక్యం నిజం, నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయన మాటలు సత్యమైనవి. నేనే మార్గమును సత్యమును చెప్పాడు ప్రభు. ఏది కామన్ సెన్స్ అంటారండి, కనీసం వాళ్ళ కామన్ సెన్స్ కూడా లేదు మనుషుడికి. అంత వ్యతిరేకతతోనే పోతుంది. దాని మీదనే బిల్టప్ చేసుకుంటూ తమ జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. నీ జీవితంలో వ్యతిరేకమైన తలంపులు వస్తే, అసభ్యమైన తలంపులు వస్తే, తప్పైన వాటి మీదకి నీ మనసు ఆకర్షితులు అవుతుంటే నీవు దాన్ని వదిలిపెట్టి దానికి బదులుగా సత్యమైన సంగతుల మనసు పెట్టు, వాటిని ధ్యానించు. అది నీకు మేలు చేస్తుంది. ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో చూడండి. మనం న్యాయమైన విషయాలు మనకి వినటానికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి. ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే దాన్ని మాత్రం ఎంత క్యూరియాసిటీతో వింటారో, ఎంత ఆసక్తితో దాని మీద కనపరుస్తారో అది తెలుసుకోవాలని. ఎక్కడెక్కడ కీడు జరుగుతుంది, ఎక్కడెక్కడ క్రైమ్ జరుగుతుంది, ఎక్కడెక్కడ మానభంగాలు జరుగుతున్నాయి, ప్రాణహానులు కలుగుతున్నాయి అనే దాన్ని మాత్రం ఇంట్రెస్ట్గా చూస్తారు. కానీ ఎక్కడ మేలు జరుగుతుంది, ఎక్కడ ప్రేమ చూపిస్తున్నారు, ఎక్కడ సహకారం అందిస్తున్నారు, ఎక్కడ సహాయం చేస్తున్నారు, ఎక్కడ నీతి జరిగింది ఒక వ్యక్తికి, ఎక్కడ న్యాయం దొరికింది ఒక మనిషికి అనే విషయాల మీద మనం మనసు పెట్టకుండా అవసరం లేని విషయాల మీద మన ఆలోచనలతో నింపుకొని మన సమయాన్ని, మన కెపాసిటీ, మన శక్తిని వృధాపరుచుకుంటున్నాం. ఏవి నిజమైనవో, సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవి, పరిశుద్ధమైన వాటి మీద మనసు పెట్టాలి. ఎందుకంటే ఎంతమంది ఈ రోజున పోర్నోగ్రఫీకి బానిసలైపోతున్నారు. ఆ అసభ్యమైనటువంటి కార్యాలు ఆ సెల్ ఫోన్లో చూడటం ద్వారా తాము అపవిత్రపరుచుకుంటున్నారు, తమ మనసును పాడు చేసుకుంటున్నారు, ఆలోచనలన్నీ పాడు చేసుకుంటున్నారు. ఒక దేహాన్ని అపవిత్రపరిచే, ఒక మనస్సును పాడు చేసే కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలతో కూడిన మాటల మీద, కార్యాల మీద మనసు పెట్టి హృదయాన్ని పెంట గొప్పగా చేసుకుంటున్నారని చెప్పాలి. మీరు దేవుని బిడ్డలైతే మీ హృదయము దేవుని ఆలయం పరిశుద్ధం. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తారని వాడు పాడు చేస్తాడు. మీరు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి. మీ కన్నులు పాపమును చూడకుండా కళ్ళు మూసుకోవటం, మీ మనసులో అపవిత్రతకు చోటు లేకుండా క్రీస్తును మీ హృదయాలలో ప్రతిష్ఠించుకోవటం ఎంతో అవసరం. ఏవి పవిత్రమైనవో వాటి గురించి ఆలోచించండి. ఏవి రమ్యమైనవో ఏంటండి, ఏవి లవ్లీ. రమ్యం అంటే మంచిగా ఉంటాయి. లవ్లీ అంటే మనం మంచి ఒక సీనరీ చూస్తున్నాం అనుకోండి, మంచి గాలి వీస్తుంది అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది చూడండి, ఎంత కన్నుల విందుగా ఉంటుంది చూడండి. ఒక చక్కటి వాటి యందు ఆనందించండి. దేవుడు చేసిన సృష్టి యందు ఆనందించండి. ప్రభువు చేసిన
మేలులను తలంచుకొని ఆనందించండి. ఇతరులు చేసిన అపకారాన్ని తలంచుకొని కృంగిపోతున్నారే కానీ దేవుడు చేసిన మేలుల గురించి ధ్యానిస్తుంటే, కృతజ్ఞతతో నిండుంటే మీ శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యము, మీ రక్త ప్రసరణ, రక్తములో ఉన్న ప్రతి దోషము కొట్టివేయబడద్దండి. ఆహ్లాదకరంగా ఉన్నవాడు, సంతోషంగా ఉన్నోడికే సగం బలమట. సంతోషంగా ఉన్నోడికి రోగాలే రావండి. అసలే మనకు వచ్చే రోగాలలో 99% రోగాలకు ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? యాంగ్జైటీ, ఆతృత, భయం. ఏంటండి? చెడు కార్యాలు, చెడు తలంపులు, చెడు పనులు, పాప కార్యాలకు చోటిచ్చడం వలన ఎంతసేపు నిన్ను నీవు కించపరుచుకునే ఆలోచనలు. కొంతమంది ఇది బాగా విపరీతం. ఇతరుల గురించి చెడ్డగా ఆలోచిస్తారో లేదో తర్వాత సంగతి. వారిని గురించే వాళ్ళే చెడ్డగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఏదో పాపం చేస్తుంటే దాని గురించే తలంచుకొని ఏడుస్తూ ఉంటారు. నిన్నటి దాని కొరకు నువ్వు ఎంత ఏడ్చినా రాదు కదా. రేపటి దాని కొరకు నువ్వు ఎంత ఏడ్చినా అది నీది కాదు కదా. రేపు మంది కాదు కదా. నీవు ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఆనందించు. ఈ సమయాన్ని దేవుని అందు ఆనందంతో గడుపు. దేవా నీకు వందనములు చెప్పు. ఏవి రమ్యమైనవో, ఇంకా ముందు చూడండి, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీ మనసు ఉంచండి. ఏవి ఖ్యాతి గలవో, ఏవి మీకు ఘనమైనవో, ప్రయోజనకరమైనవో వాటి మీద మనసు ఉంచండి. అంతేకాకుండా వాటి మీద ధ్యానం ఉంచండి. మరియు స్తుతించటానికి, కృతజ్ఞతలు చెల్లించటానికి, సంతోషించటానికి ఉన్న కారణాల విషయమై మీరు ఆనందించండే కానీ లేని దాని కొరకు, నీ బలహీనతల కొరకు, నీ స్థితి కొరకు, ఇతరుల మీద అసూయతోనూ, ఇతరుల మీద కోపంతో, కక్షతో, అసభ్యమైన కార్యాలతో, పాప కార్యాలతో ఉన్న ఆలోచనలతో నీ మనసు నింపుకుంటే నువ్వు నష్టపోతావు. నీ జీవితంలో ఏమీ సాధించలేవు, వృధా అయిపోతుంది. దేవుని బిడ్డలుగా మనం పాజిటివ్ థింకింగ్ అంటారు చూడండి. ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ అక్కడ చూసినా, ఇంతకుముందు ఇప్పుడు సెల్ ఫోన్లో కెమెరాలు వచ్చాయి. ఇంతకుముందు ఫోటో తీయాలంటే ఒక పెద్ద కెమెరా తెచ్చి అది ముసుకేసుకొని ఒక నెగిటివ్ తీస్తాడు. దాన్ని మళ్ళీ డార్క్ రూమ్లో తీసుకెళ్ళి దాన్ని కడిగి ప్రింట్ వేస్తాడు. ఆ నెగిటివ్ మీరు చూసారు ఎప్పుడైనా? ఎందుకు ఇప్పుడు ఎక్స్రే చూసారా మీరు? మీ ఎక్స్రే మీరు చూసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి? ఏమన్నా చూస్తానికి బాగుంటుందా? భలే ఉంది నా ఎక్స్రే అని నీ ముఖం చూసుకున్నట్టు, నీ యొక్క శరీరాన్ని చూసుకున్నట్టు నువ్వు ఆనందించగలవా? అది బ్లాక్ అండ్ వైట్. అదంతా నెగిటివ్గా కనపడద్ది. అది నీ ముఖం నల్లగా కనపడుద్ది, నీ బొగ్గలు లొట్టల్లా కనపడతాయి, అంతా నెగిటివ్గా కనపడద్ది. చాలామంది అలాగే ఒక స్కెలిటన్ను చూసుకున్నట్టుగా వారిని వారు చూసుకుంటూ కించపరుచుకుంటున్నారే కానీ దేవుడి దృష్టిలో నీవెంత విలువైన వాడివో, దేవుడు ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా నిన్ను సృష్టించాడో అన్నది గుర్తించక, నిన్ను గమనించే, నిన్ను ప్రేమించే, నీ మీద దృష్టి ఉంచి నిన్ను నడిపించే ప్రభువు ఉన్నాడని విశ్వసించక నష్టపోతున్నారు. దేవుని వాక్యం వింటే, వాక్యము ధ్యానిస్తుంటే నిరీక్షణాధారమైన తలంపులు కలుగుతాయి, పవిత్ర హృదయం కలుగుతుంది, విశ్వాసంలో ఎదుగుతాం, శుద్ధ హృదయాన్ని పొందుకుంటాం. వాక్యం ధ్యానించడం అభ్యాసం చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరెవరెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో ఆలోచన శైలిలో సాతానుకు బానిసలై, పాపానికి బానిసలై, చెడు తలంపులను జయించలేని పరిస్థితుల్లో తమను తామే కించపరుచుకుంటూ, అపవిత్రతో హృదయాన్ని నింపుకుంటూ కుమిలిపోతున్న స్థితిలో నిర్వీరులుగా, నిస్సహాయకులుగా ఉన్నవారి ఈ సమయంలో నువ్వు దర్శించిన ఆయన ఈ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి, నీ ప్రశస్తమైన రక్తములో మమ్మల్ని శుద్ధీకరించి, ఏవి నిజమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమైనవో వాటిని ధ్యానించటకు, దివారాత్రులు నీ వాక్యమును ధ్యానించి దీవించబడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడయుండునుగాక.
ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దీవించబడండి. అపవాది కార్యాలను, లోక కార్యాలను ధ్యానిస్తూ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. యేసునందు నిరీక్షణ ఉంచండి. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మా వాట్సాప్ ఛానల్స్ మీకు ఇవ్వబడుతున్నాయి. మీరు ఇంకా వాటిని రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తాయి. ఒక ముఖ్యమైన విషయం, ఈ జూలై 15కి నేను దేవుని సేవకు వచ్చి 1971 జూలై 15th వచ్చాను. కరెక్ట్గా 54 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను అభిషేకించాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఈ రోజున అనేక మంది యవనస్తులు వారి టీనేజ్లోనే, వారి యవన ప్రాయంలోనే దేవుని పిలుపును తెలుసుకోవాలి, ఆయన అభిషేకాన్ని పొందుకోవాలనే ఆశతో, సేవ పిలుపున్న వారి కోసం, సేవ చేయాలనే ఆశ కలిగిన వారి కోసం, సేవ చేస్తున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నం సెషన్ ఏర్పాటు చేస్తున్నాం. దేవుని పిలుపు అంటే ఏంటి, అభిషేకం అంటే ఏంటి, ఒక దైవజనుడు ఎలా ఉండాలి, దేవుని యొక్క ఆత్మ భారంతో కూడిన మనస్సు ఎట్లా ఉంటుంది అని ముఖ్యమైన అంశాలు. సో రక్షించబడ్డ విశ్వాసులందరూ దేవుని సేవ చేయాలి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నవారు ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఆహ్వానించబడుతున్నారు. రాగలిగిన వాళ్ళు రండి. మరి మీరు కూడా దేవుని అభిషేకాన్ని పొందండి. అలా ఈవినింగ్ సెక్షన్ అదే రోజు 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు అది ఒక గెట్ టుగెదర్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు. మరి గెట్ టుగెదర్ అయిన తర్వాత మీకు ఒప్పుకుంటే, అక్కడ మనకి పర్మిషన్స్ ఉంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రార్థన చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా ఈ జూలై 15th మీరు గుర్తుపెట్టుకోండి. స్తోత్ర చెల్లింతుము